శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. దత్తాత్రేయుని గురించి, దత్తాత్రేయ జయంతి గురించి తెలుసుకుందామండి. దత్తాత్రేయ లేదా దత్తుడు అను త్రిమూర్తి స్వరూపం. ఈయన త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపుడిగా భావిస్తారండి. పురాణ కథనం ప్రకారం శ్రీ దత్తాత్రేయుని జననం నారద మహర్షి అనసూయ పాతివ్రతాన్ని గురించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ధర్మపత్నుల ముందు విశేషంగా ప్రసంగించడం వలన దానితో వారికి ఆమె పట్ల అసూయ ఏర్పడి ఆమె పాతివ్రతాన్ని కోల్పోయేలా చేయవలసిందిగా వారు తమ భర్తలను వేడుకున్నారండి. అత్రి ఆశ్రమంలో లేని సమయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనసూయాదేవి దగ్గరికి అతిథులుగా వెళ్ళి తమకు భోజనం పెట్టమని అడిగారండి. ఆమె అందుకు అంగీకరించగానే ఆమె దుస్తులు ధరించకుండా నగ్న రూపంలో వడ్డిస్తేనే తాము భుజిస్తామని వారు చెప్పారండి. అనసూయ దీంతో సందిగ్ధంలో పడి పరపురుషులు ముందుకు ఆమె నగ్నంగా వస్తే ఆమె పాతివ్రత్యం కోల్పోతుందని, ఆమె ఇందుకు వ్యతిరేకిస్తే ఆమె వచ్చిన అతిథులను అగౌరవపరిచినట్లు అవుతుందని భర్త సహకారం తీసుకోవాలనుకున్నప్పుడు వారు అత్రి మహర్షి తపోశక్తిని లాగేసుకుంటారండి. తన వద్దకు వచ్చి ఇలాంటి వింత కోరిక కోరి తనను చిక్కులో పడవేసిన ఈ ముగ్గురు అతిథులు సామాన్యులు కారని అనసూయాదేవి భావిస్తుందండి. అనసూయ తన భర్తను మనసులో ధ్యానించుకొని తాను కాముకత్వ ప్రభావానికి గురికాను కాబట్టి దుస్తులు లేకుండా వారికి వడ్డించడానికి భయపడనని వారికి చెప్పనండి. అతిథులు ఆమెను భవతి భిక్షాం దేహి అని కోరుతూ ఆమెను తల్లి అని పిలిచారు. కావున ఆమె వారికి ఒక తల్లిగా, వారు తనకి పిల్లలుగా భావించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కోరిన విధముగానే వారికి భోజనము వడ్డించాలని నిర్ణయించుకుందండి. ఆమె గొప్పగా ఆలోచించి ముగ్గురు దేవుళ్లకు భోజనం పెట్టే సమయంలో వారిని చిన్నపిల్లలుగా మార్చి వాళ్లకు పాలు ఇచ్చి పడుకోబెట్టి నిద్రపుచ్చిందండి. తరువాత అత్రి ఆశ్రమానికి తిరిగి వచ్చి జరిగిన కథను అనసూయ నుంచి తెలుసుకొని ఊయలలో నిద్రిస్తున్న త్రిమూర్తులను స్తుతించారు. వారు నిజరూపాలతో నిద్రలేచి అనసూయ పాతివ్రత్యానికి మెచ్చి ఆమెకు వరమిచ్చారండి. అనసూయ ఆ ముగ్గురిని తన పిల్లలుగా శివ, విష్ణు, బ్రహ్మ అంశలతో దూర్వాసుడు, దత్తాత్రేయ మరియు వెన్నెల దేవుడు చంద్రుడిగా జన్మించవలసిందిగా వరం అడిగిందండి. మార్గశిర పౌర్ణమి దత్తాత్రేయుల వారు అవతరించిన దివ్యతిథి. దీనినే దత్త జయంతి లేదా కోరల పౌర్ణమి అంటారండి. ఈ రోజున వీధి శునకాలకు సజ్జబూరెలు, తెప్పాలు, చెక్కలు ఆహారంగా పెట్టాలండి. తెలుసుకున్నాం కదా అండి శ్రీ దత్తాత్రేయుల వారి జననం గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవా మరి.